నమస్తే అండి. గరం మసాలాని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఈ గరం మసాలా ఈ విధంగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. కర్రీస్లో వేసుకుంటే చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ఫ్రైల్లో, పులుసుల్లో అన్నిట్లలో వేసుకోవచ్చు. ఇప్పుడైతే టీ గ్లాస్తో గ్లాసున్నర ధనియాలు తీసుకోవాలి. స్పూను ఫుల్గా దాల్చిన చెక్క, ఒక స్పూన్ ఫుల్గా లవంగాలు వేసేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్లు గసగసాలు, అవి వేరే ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ వేసి ఉంచుకోండి. అవి ఏంటంటే ముందే వేసేస్తే మాడిపోతాయి కాబట్టి ఫ్రై చేసేటప్పుడు అవి సపరేట్గా ఉంచేసుకుందాము. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి దీనిలోకి ఒక 2 వెల్లుల్లిపాయలు పడతాయండి. నేను 3 చూపించాను కానీ చూసి వేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్లో ఇవన్నీ వేసేసుకున్నాం కదా, వీటిని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత గసగసాలని వేసుకోవాలి. స్టవ్ ఆపేయండి, ఎందుకంటే ఆల్రెడీ ప్యాన్ హీట్గానే ఉంటుంది కదా, అవన్నీ మాడిపోతాయి. సో గసగసాలు వేసేసి దానిని ఒక ప్లేట్లో వేసుకొని కూల్ డౌన్ చేసేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఈ విధంగా చల్లారిందాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదేంటంటే చాలా ఫ్లేవర్ ఉంటుందండి. చేసేటప్పుడే బాగా స్మూత్గా ఇట్లా పొడి అవ్వాలి. బాగా మెత్తగా పొడి అయినాక అందులో సరిపడా వెల్లుల్లి రెబ్బల్ని వేసేసుకుందాము. వెల్లుల్లిపాయలు మనం పొట్టు వాళ్ళు చేసుకొని ఉంచుకొని వాటిని 3 పట్టవులేండి, 2 పడతాయి ఇందులో. అయితే చూసి కరెక్ట్గా యాడ్ చేసేసుకొని ఒకసారి ఆన్ ఆఫ్ రిథంలో వాటిని కూడా వేసేసుకోవాలి. దీనిని గాజు సీసాలో కానీ ఒక స్టీల్ బాక్స్లో కానీ మనం నిల్వ చేసుకొని ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే 1 మంత్ వరకు, 2 మంత్స్ అయినా ఉంటుందండి. ఫ్లేవర్ ఏం మిస్ అవ్వదు. బయట అయితే కనుక ఒక 1 మంత్ ఉంటుంది. చూసారు కదా, ఇలా మరీ ముద్దలాగా అవ్వకూడదు. ఈ విధంగా స్ట్రక్చర్ వచ్చేటట్టుగా చేసేసుకొని దీన్ని ఒక గాజు సీసాలో అయితే నిల్వ చేసుకుందాము. ఇవి ఫ్రైల్లోకి, పులుసుల్లోకి, చాలా కర్రీస్లోకి చాలా బాగుంటుందండి. ఈ ఫ్లేవరు నేను 30 సంవత్సరాలు బట్టి వాడుతూనే ఉన్నాను. ఇదే ఫ్లేవర్ మా అమ్మ దగ్గర నుండి తీసుకున్నాను. సో అదే నేను వాడుతూ ఉన్నాను. ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.